మన ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 28వ అధ్యాయము 14వ వచనము. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలెగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించుదువు. భూమి యొక్క వంశములో నీవు నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆస్వాదింపడనని ఆజ్ఞాపించిన పరిశుద్ధాత్మను అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వేస్తూ చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడినప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చేది. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి అక్కడ నేను అక్కడ ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ దేవుని కృపను పూర్తి రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాం కాబట్టి మరి దేవుడు ఆస్వాదిస్తానని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంకా రిఫరెన్స్లు చూసుకుంటే ఆదికాండం 32వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నిన్ను ఆస్వాదించు వారిని ఆస్వాదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆస్వాదింపడనని అబ్రహాంతో అనగా అని మాట్లాడుతున్నారండి ఇక్కడ దేవుడు. ఇంకా ఆదికాండం 13వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చునని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా ఆదికాండము 22వ అధ్యాయము 17-18 వచనాలు దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నేను నిన్ను ఆస్వాదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందరైన ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులుగా నీ స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆస్వాదింపడను. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చును అని చెప్పేసి దేవుడు మాట్లాడారండి. ఇంకా ఆదికాండం 26వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింపచేసి నీ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడరు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడిన ఆయన అనేకులను గుర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకరిని గుర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా ఆదికాండము 31వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతుల దేవుడు నేనే. ఇప్పుడు నువ్వు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ వచనాలన్నీ కూడా మరి ఈ వచనాల ప్రకారము మరి యాకోబు 16కు వెళ్ళేటప్పుడు మరి దేవుడు ఇచ్చిన నిబంధన అనమాట. ఇది అబ్రహాము ఇస్సాకులకు ఇచ్చిన ఆశీర్వాదాల కొనసాగింపు అనమాట. దేవుడు తాను బేతేలోని దేవుడని పిలుచుకుంటారనమాట. ఇదే మరి దీని ప్రకారం మరి యాకోబును దీవించిన సందర్భం ఇవన్నీ కూడా అనమాట అండి. యాకోబును దీవించినట్లు అబ్రహామును దీవించినట్లు మనం కూడా దీవిస్తారంటున్నారు. మన సంతానం విస్తారం చేస్తారంటున్నారు. ఇసుక రెండు వలె అవుద్ది అంటున్నారు. నువ్వు దక్షిణ తిప్పబడతావు అంటున్నారు. భూమి యొక్క వంశాలన్నీ కూడా నీ మూలంగా సంతానం మూలంగా ఆస్వాదిస్తానని ఏదైనా దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారండి. ఈ దిన వాగ్దానం అందరూ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనద్ర సరస్వతి మంత్ర ఘనమైన నామానికి ఎలా స్తుతిస్తున్నారండి. ఎనిమిది ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చుకుని అక్కడ తెచ్చుకుని కోరిక తెచ్చండి. చెంటి బిడ్డలకు మంచి అరిగిపోయింది దర్శైలు దేవుండి. ఉద్యోగాలు తెచ్చండి. ఆ దివసం వరకు ఆర్థిక సాయం తెచ్చండి. ఆరోగ్యం స్వస్థపరచండి. వేదన దక్కను వాదచ్చండి. కుంగిన వారిని లేతండి. లక్షణ తెచ్చండి. యవనస్తులు బలపరచండి. యవన కాలం మీ కాడమేడకు చెప్పండి. మీ తిరుగులాన్ని మీరు వచ్చడానికి మీ అందరూ సత్పంటకు చూపమని ఎత్తపడలు ఉండే భాగం దయచేమని మా ప్రభు పీరీచుడని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తామని తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పై చేయమని మనం చేసుకుంటున్నాం అండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.